హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన పార్టీ జన సైనికులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు కొణిదెల నాగబాబు గారు. పిఠాపురం పర్యటనలో ఉన్నారు. పిఠాపురంలో చాలా సీరియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వర్మ మీద ఇప్పటికే ఒక కీలకమైనటువంటి రిపోర్టు కూడా ఆయన సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వర్మ చేసేటువంటి ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతేకాదు అక్కడ జరిగినటువంటి వరుస భేటీల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి హెల్త్ గురించి ఆయన కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వడం కూడా నిజంగా ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి సర్జరీ అయిందని తెలుసు. సైనస్కి సంబంధించి కొంచెం ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా దాని గురించి హాస్పిటల్కి వెళ్ళటం, సర్జరీ చేయటం టకటగా జరిగిపోయినాయి. ఆ తర్వాత 10 రోజులు రెస్ట్ తీసుకోవాలనుకోవటం, ఇప్పటికే వారం రోజులు అయినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది, ఏంటి, ఎప్పుడు వస్తారు, ఎలా ఉండబోతుంది, దీని మీద అభిమానులకి ముఖ్యంగా నాయకులందరిలో కూడా కొంత బాధ ఎలా ఉంది అని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతృత చాలా క్లియర్గా అర్థమైంది. బట్ ఇది తెలుసుకున్నటువంటి నాగబాబు గారు నిన్న ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. నిన్న ఈవినింగ్ జరిగినటువంటి మీటింగ్లో ఒకసారి మీకు వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా బాగున్నారు. సర్జరీ చాలా బాగా జరిగింది. ఆయన త్వరలోనే మన ముందుకు వస్తారు. రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇంకా గొప్ప గొప్ప పనులు, ఎన్నో అద్భుతమైనటువంటి అద్భుతాలు సృష్టించడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఇంకా మరిన్ని బాధ్యతలు ఆయన మీద ఉన్నాయి. చాలా గొప్పగా నాకు తెలిసి అలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయన మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని మనం కోరుకుందాం. దానికి తగ్గట్టుగా నాగబాబు గారు ఇచ్చినటువంటి ఈ మంచి వార్త డెఫినెట్గా అందరికీ తెలియాల్సినటువంటి ఉంది. ఎందుకంటే అందరూ చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు, పూజలు, హోమాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగుండాలని దేశ విదేశాల్లో ఎక్కడెక్కడికో వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంత గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి ఏకైక నాయకుడు ఇప్పుడున్నటువంటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారని చెప్పచ్చు. అంతటి అభిమానుల కోసం ఆయన చెప్పినటువంటి ఈ చిరు సందేశం చాలా గొప్పగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి త్వరగా కోలుకొని మరింత ఉత్సాహంతో మన ముందుకు రావాలి. ప్రజాక్షేత్రంలో ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలు, చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. సో థ్యాంక్ యూ.